లగచర్ల ఘటనకి సంబంధించి, అలాగే ఫార్ములా ఈ కార్ రేస్‌కి సంబంధించి కూడా కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తామని 2, 3 సార్లు బెదిరించడం కూడా జరిగింది. అంటే ఎట్టకేలకైతే అరెస్ట్ తప్పదు, రేపే జరుగుతుంది, ఇంకా సేపట్లో జరుగుతుంది. ఈ కేటీఆర్‌కి షాక్ పొంగులేటి అని కూడా ఈ అన్నాడండి. విధమైన ఈ వాగుడికి ప్రచారాలు కూడా ఏముందమ్మా, ఎక్కువగా ఈ జరిగాయి. వాగుడికి ఏముంది, పొంగులేటి అనలా దీపావళికి ముందే బాంబులు పేలుతాయి అన్నాడు. ఏం పేలినాయి తుస్సుమన్నాయి. వీళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళేంటంటే వీళ్ళు తప్పుల్ని ప్రజలు నిలదీయకుండా అడుగుతూ ఉన్నారు. ఎక్కడికడితే నిందిస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదో ఒక టాపిక్. కొన్నాళ్ళు కేటీఆర్‌ని పట్టుకొని నాగార్జున పట్టుకొని కొన్నాళ్ళు. ఆ? ఇప్పుడు ఏదో ఒక టాపిక్ పెట్టుకుంటాం. ఏదో ఒక ఆ క్రిటిసిజం చేస్తే దాని మీద పరుష పదజాలం వాడామనుకోండి, రియాక్ట్ అవుతారు కదా. దాని మీద కొంత కాలక్షేపం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఆ నిజాయితీ గల రాజకీయము, ప్రజల కోసం పాలన లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అనేది లేదు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్, దుర్భాషల పాలిటిక్స్, దుర్నీతి పాలిటిక్స్, జిగుత్సాకరమైన పదజాలం వాడే పాలిటిక్స్ జరుగుతున్నాయి. పాలన జరుగుతుంది తప్పితే ఇంకోటి లేదు. సోషల్ మీడియాకి సంబంధించి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సీఎంని కించపరిచే విధానంగా పోస్టులు పెడుతున్నారని చెప్పేసి ఎక్స్‌లో ఈ మధ్య కాలంలో బాగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే చాలా మందిని కూడా అరెస్టులు చేయడం జరిగింది. రీసెంట్‌గా కొనతం దిలీప్‌ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏం చెప్తారు అసలు? ఇదే మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కిన సామెత ఉంది. వినే ఉంటావు. తెలీదు సార్ నాకు. మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కిన సామెత. వీళ్ళే సోషల్ మీడియాలో వీళ్ళ భాష, సోషల్ మీడియా అవసరం డైరెక్ట్ మీడియాలోనే అధ్వాన్నమైన భాష వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు చేసేది ఇంకెవరో వీళ్ళని మాట్లాడారని ఎదురుదాడి. మీరు నోరు తెరిస్తే కంపు మీ నోరు. మీరు మీ మినిస్టర్లు ఏం మాట్లాడతారో, ఏమి కంపు భాష మాట్లాడతారో తెలియదు. మూసీ నది కంపంతా మీ నోళ్ళలోనే ఉంది. మీరు ఇంకొకళ్ళు ఎవరో మిమ్మల్ని మాట్లాడారు నమ్మటానికి కూడా ఉండాలి. వేదాలు ఇచ్చినట్టు మీ నోరే దుర్భాషలాడే నోరు. ఏం మాట్లాడతారో పెద్ద చిన్న ఏమి తారతమ్యం ఏమీ లేదు. కల్చర్ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, సంస్కారం లేదు. ఇష్టం వచ్చని మాట్లాడతారు. మిమ్మల్ని ఇంకెవరో మాట్లాడారని ఇది ఒక పిచ్చి మాటలు పిచ్చి. అంటే సీఎం స్థాయి వ్యక్తిని అలాగా ఆ విధంగా పోస్టులు పెట్టడం కూడా కరెక్ట్ కాదేమో కదా. ఎందుకు పెట్టరు సీఎం స్థాయి అంటే ఎవరు బీఆర్ఎస్ పెట్టింది అని ఎవరు చెప్తున్నారు? మీరు బీఆర్ఎస్ ఎవడో పెడతాడమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరిని కంట్రోల్ చేయలేము. సోషల్ మీడియాలో మహామోహన్ నువ్వెంత అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సీఎంకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మోడీకి సీఎంకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఏం మాట్లాడు? మోడీ కన్నా పెద్దను. మోడీ పిఎం మోడీని ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వచ్చినాయి? హిట్లర్ అన్నారు, రక్త పిపాస అన్నారు, చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నాడు, ఈ దేశంలో ఉండటానికి పనికిరాడు అన్నాడు, తనకన్నా ఒక కార్యకర్త బెటర్ అన్నాడు. రాహుల్ గాంధీ ఏంటన్నాడు? ముసోలిని అన్నాడు, హిట్లర్ అన్నాడు, రకరకాలు మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు. అన్ని రకాల వాడు ఫ్రీ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మాట్లాడతారు. మాట్లాడితే నన్ను నేను పోడాలా? నీకు భజన చేయాలా? ఆహా ఓహో అని భజన చేయాలా అని వాళ్ళ ప్రజలు నీ తప్పులుంటే మాట్లాడతారు. నీ భాషను ఇప్పుడు నేను మాట్లాడతాను. నువ్వు బూతులు మాట్లాడుతూ ఉంటే, వాడు వీడియోని కేసీఆర్ మాట్లాడుతూ ఉంటే, ఆ వయసు తారతమ్యం లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉంటే నేను ఆహా ఏం మాట్లాడాడు రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా మాట్లాడాడు అనుమానం ఖచ్చితంగా ఖండిస్తాం. అది సంస్కారం లేని భాష అని మాట్లాడతాం. ఖండించడం వేరు, తిట్టడం వేరు కదా. తిట్టడం ఎవరు ఏం తిట్టారు? ఇప్పుడు నేను తిట్టానా? ఖండించలో నా భాష అర్థం కాకపోతే వాళ్ళ భాషలో నేనే బూతులు తిట్లా. ఎక్కడ అన్పార్లమెంటరీ భాష లేదు, ఎక్కడ అన్పార్లమెంటరీ లేదు. వాళ్ళు వాళ్ళు మాట్లాడేది మూర్ఖులు అన్నాను, అన్పార్లమెంటరీ కాదు. కుసంస్కారులు అన్నాను, అన్పార్లమెంటరీ కాదు. బుద్ధిహీనమైన మాటలు అన్నాను, అన్పార్లమెంటరీ కాదు. ఈ బూతులు లేవు, ఈ తిట్టడాలు కాదు. అది మన భాషలో నుడికారంలో ఉన్నది. ఒకళ్ళని ఖండించేటప్పుడు ఆ నుడికారంలో వచ్చే పదజాలం అది, బూతులు కాదు. మీకు మళ్ళీ ప్యాంట్లు ఓడదీస్తాం, గోచితో పరిగెట్టిస్తాం, వేప చెట్టుకి ఏలాడదీస్తాం. ఈ తప్పులు. వేప చెట్టుకి ఏలాడదీయటం అంటే ఏంటి? మనుషులు ఉరి తీస్తానని, అది తప్పు. ప్రాణం తీస్తానంటాం, అది తప్పు. బట్టలు ఓడదీస్తామంటే అది తప్పు. అసెంబ్లీలో నువ్వు మాట్లాడే మాటలకి మేము మాట్లాడే మాట చాలా తేడా ఉంది.